క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లల ఈ యొక్క రాత్రికాల సమయంలో చేరుకున్నఅందరికీ ప్రభుత్వం గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. అపొస్తలుల కార్యంలో 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాము. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతం చేయించను. అతని శరీరంలో తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఈ యొక్క క్రీస్తు మిగిల్చిన కొన్ని శ్రమలు పౌలు గారు వాటిని పూర్తి చేయడం మనం గ్రంథంలో లేఖనంలో మనము గమనిస్తాం. కొన్ని కొదువ శ్రమలు పౌలు గారు పూర్తి చేసినట్టుగా మనము లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానిస్తాం. కనుక ఆయన అంత శ్రమ పడినాడు. ఆయన శ్రమలన్నీ కూడా కొన్ని మిగిల్చి ఈయన పూర్తి చేసినట్టు కనుక ఈ యొక్క పౌలు గారికి అద్భుతములు, అనేకమైన అద్భుతములు ఆయన చేయగలిగినాడు. అనేక విశేషమైన అద్భుతములు చేయించినాడు. ఆయన ఒక చేతిగుడ్డ అనగా కర్చీపు అనగా ఆయనకు ఒక నడుము బట్ట కానీ అది ఎవరి మీద ఉన్నా కూడా అది దయ్యం పట్టిన వారైతే దయ్యం వెళ్ళిపోతుంది. అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఆ యొక్క బట్ట తగిలినా కూడా ఆరోగ్యం వస్తుంది. అంతలా ప్రభు కోసము పూర్తిగా ప్రభువును ధరించుకొని బ్రతికినటువంటి వారు పౌలు గారు. అందుకే నేను క్రీస్తులో పూర్తిగా మారిపోయాను, నేను బ్రతుకుతున్నది నా బ్రతుకు కాదు, క్రీస్తే నాలో నుండి బ్రతుకుతున్నాడు అని ఆయన చెప్పినాడు. కనుక ఆయన పూర్తిగా క్రీస్తును ధరించుకొని బ్రతికి ఉన్నాడు. కనుక ఆయనకు ఈ యొక్క విశేషమైనటువంటి అద్భుతములు ఆయన చేయగలిగినాడు. చేయడమే కాదు, ఆయన వస్త్రము, ఆయన వాడిన కర్చీఫ్ కానీ, ఆయన పై వస్త్రం కానీ ఎవరి మీద అయినా ముట్టుకున్నా వారిలో అనారోగ్యత ఉంటే ఆరోగ్యత, దయ్యములు ఉంటే దయ్యములు వెళ్ళిపోవట, ఇవన్నీ జరగడము చూస్తాము. ఎందుకంటే ఆయనకు అంత అద్భుతములు, అంత శక్తి వచ్చిందంటే క్రీస్తును పూర్తిగా ధరించుకున్నాడు. ఈయనలో మోసము, కపటము, అబద్ధములు చెప్పి జనాలను మోసపుచ్చలేదు, కానీ మనస్ఫూర్తిగా ప్రభువును అంగీకరించిన భక్తుడుగా మనం గ్రంథంలో చూస్తాం ప్రియులా. కనుక ఎవరమైనా, నీవు నేను ఎవరమైనా సరే క్రీస్తును మనస్ఫూర్తిగా ధరించేది పిల్లలుగా, కుమార్తెలుగా, కుమారులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నారు. నామకార్థపు భక్తి కాకుండా, ఏదో పోతున్నాం వస్తున్నాం అన్నట్టు కాకుండా, చాలా ఎక్కువ విశ్వాసం లేకుండా యేసు ప్రభువు వారు చెప్పినట్టు కొంచెం ఆవగింజంత విశ్వాసం ఇస్తే చాలా అద్భుతాలు మీరు చేయగలరు అని చెప్పిన మాటను బట్టైనా మనము పౌలు గారంతా, లేక యోగు గారంతా, లేక దావీదు గారంతా, ఇలా గొప్ప భక్తులు మనకు ఎంతోమంది ఉన్నారు. అబ్రహాము గారు, యాకోబు, ఇస్సాకు, వీరందరూ ఎంతో దేవుని భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధాశక్తులు నిలిపి వారు ఈ లోకంలో ఉన్నదాని కోసం కనిపెట్టుకొని బ్రతకాయవారు. ఈ లోకంలో దొరుకుదాని కోసము ఈ లోకంలో ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ భయభక్తులు కలిగి, దేవుని భయం కలిగి బ్రతికి వారి కాలాలు వారు చెల్లించుకొని ఆ యొక్క తండ్రి యొద్దకు నెమ్మదిలో ఉన్నారు. కనుక ప్రియులారా, మనము మనస్ఫూర్తిగా దేవుని అంగీకరించే పిల్లలముగా, ఆయన సత్యములో నడిచే పిల్లలముగా, ఆయన వెలుగైన దేవుడు మనం కూడా వెలుగుగా ఉండాలని కోరినాడు. కనుక మనము మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా మనం ఆయనను ఆరాధించే పిల్లలముగా, స్తుతించే బిడ్డలముగా,
ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అట్టి వారిలో దేవుడు కార్యాలు, దేవుని అద్భుతాలు మనము చూడగలుగుతాము. ఆ అనుభవం దేవుడు ఇస్తాడు. అలా ఉన్నప్పుడు మాత్రం ఎలా దేవునిలో మనస్ఫూర్తిగా మారి భయభక్తులు కలిగి మనస్ఫూర్తిగా మారి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు కొన్ని మనకు చూపెడతాడు. ఈయన చక్కగా దేవునిలోకి ఎదిగినాడు, మారినాడు కనుక ఒకప్పుడైతే ఈయన జీవితము చాలా ఆయనే చెప్పినాడు, చాలా నా జీవితము అవిధేయతలో ఉన్నప్పుడు చాలా పొరపాట్లు చేసినాను కనుక విధేయతలోకి వచ్చినాక నేను చేయలేదు, అవిధేయతలో ఉన్నాను కనుక దేవుడు నన్ను కరుణించినాడు, పాపాన్ని తీసివేసి నన్ను రక్షించినాడు. రక్షించిన తర్వాత నేను ఆయన వాక్యం వినుటలో మొట్టమొదటి వాడను, ప్రధానుడను. పాపులలో ఎలాగూ నేను ప్రధానుడని చెప్పానో వాక్యం వినుటలో కూడా నేను మారిన తర్వాత వాక్యం వినుటలో కూడా నేను ప్రధానుడను, ఆయన మాట వినటంలో నేనే మొదటి వాడను అని ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే పౌలు గారు చక్కగా చెప్పినారు. అసలు ఆయన మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభము. నా బ్రతుకు తుదముట్టించి తిని, బ్రతికినన్నాళ్ళు నా పరుగు తుదముట్టించి తిని, నా కోసం ఇక జీవ కిరీటం ఉంది. ఇలాంటి అమూల్యమైన అద్భుతమైన మాటలన్నీ మాట్లాడగలిగినాడంటే ఆయన మనస్ఫూర్తిగా క్రీస్తుని అంగీకరించి ఆయనలో బ్రతుకుతున్నది ఆయన కాదంట, క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడని చెప్పేంత స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. అందుకే ఆయనను చూస్తే దయ్యములు కూడా వణుకుతాయి. నిజంగా ఆ మాట మనం చూస్తాం చూడండి. అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నామండి. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళాను. ఎందుకు చూడండి, చాలా మాటలు విసిగిస్తూ ఉన్నదంట. అనేక దినములు చేయుచుండెను. ఆ యొక్క దయ్యం పట్టిన ఆమె అనేక దినములు విసిగిస్తూ ఉన్నది పౌలు గారిని. ఇంకా ఆయన వ్యాకుల పడి చాలా చింతగా ఉండి ఆయన ఆమె వైపు తిరిగి, ఆ దయ్యం పట్టిన తిరిగి, ఈమెను వదిలి పొమ్మని క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అని దయ్యంతో చెప్పిన వెంటనే అది ఆమెను విడిచి వదిలి వెళ్ళిపోయింది. ఎలా ఒక దయ్యాన్ని మామూలుగా భక్తుడైన పౌలు గారు తీసివేయగలిగినారంటే, క్రీస్తును పూర్తిగా ధరించుకున్న పిల్లలకు ఆ శక్తి దేవుడు ఇస్తాడు. అలాగే ఆ దయ్యములకు కూడా తెలుసు ఎవరు ఎటువంటి వారు అనేది, ఆ దయ్యములకు కూడా తెలుసు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మాట చదువుతున్నాను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడని నీవు నమ్ముట మంచిదే, అలాగు నమ్ముట మంచిదే. కానీ దయ్యములను నమ్మి వణుకుచున్నాయి. దయ్యములైనా నమ్మి వణుకుచున్నాయి, భయపడుతున్నాయి. దేవుడు ఉన్నాడు. కానీ మనుషులమైన మనము ఆ దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనకు తెలిసి కూడా మళ్ళీ మనం ఈ లోకస్థలంలో కలిసిపోతూ ఉంటూ ఉన్నాము. దయ్యాలకు తెలుసు. ఒకసారి ఒక భక్తిహీనుడు దయ్యం వెళ్ళగొట్టుటకు దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దయ్యం తిరగబడి ఏం చెప్తుందంటే, నీవు ఎవరు? మాకు యేసయ్య తెలుసు, అలాగే పౌలు గారు తెలుసు, నీవు ఎవరు?
నీవు విశ్వాస లక్షణాలే నీలో లేవు. నీవు దేవుని భయమే లేని వాడు చెప్తే మేము వెళ్ళిపోవాలా? నీ మాటకు నీ వాక్కుకు అంత శక్తి ఉన్నదా అని ఒక దయ్యం పట్టిన ఆమె విశ్వాసం లేని అతనితో మాట్లాడుతూ ఉంటుంది. మాకు యేసయ్య చెప్తే మేము వెళ్ళిపోతాము, లేక పౌలు గారు చెప్పినా వెళ్ళిపోతాము, నీవు చెప్తే మేము వెళ్తామా అంటే వారిలో విశ్వాసం లేదు. పేరుకు మాత్రం నామకార్థపు భక్తి మాదిరిగా విశ్వాసం లేకుండా, నిరీక్షణ పట్టుదల లేకుండా గద్దించినట్లయితే అవి వాటికి తెలుసు నీ విశ్వాసపు కొలత, నీ విశ్వాసపు పరిమాణం ఎంతనో ఆ దయ్యములకు తెలుస్తుంది. అందుకే యేసయ్య చెప్తే గద్దిస్తే మేము వెళ్తాము, లేక పౌలు గారు చెప్పినా మేము గద్దించినా వెళ్తాము. నీవు ఎవరు? నీవు గద్దిస్తే మేము పోవాలన్నా అని చెప్పినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం పిల్ల. కనుక అవిశ్వాసి చెప్తే ఏది జరగదు, ఆ ప్రార్థనలు కూడా ఫలించవు. కొంచెమన్నా ఆవగింజంతన్నా విశ్వాసం కలిగి, ఆవగింజంతన్నా దేవుని ప్రేమ కలిగి మనము ప్రార్థించినట్లయితే, లేక ఏ విషయంలోనైనా ఉన్నట్లయితే మనకు ఆ విశ్వాస లక్షణాలు, ఆ విశ్వాసి పరిమాణం మనలో ఎక్కువగా ఉంటే దయ్యములు సైతము భయపడి వదిలిపోతాయి, గద్దించగానే, క్రీస్తు నామంలో గద్దించగానే వదిలిపోతాయి. కానీ అలా లేకుండా మనము నామకర్తంగా ఉన్నట్లయితే అవి వాటికి తెలుసు ప్రియుల, ఎవరిలో ఎంత దైవభక్తి ఉంది దయ్యములకు బాగా తెలుసు. అందుకే ఆడ యేసయ్య వారు చెప్తే మేము వెళ్తాము, పౌలు గారు చెప్తే వెళ్తాము, నువ్వు చెప్తే మేము వెళ్తామా? నీలో విశ్వాసం లేదు, మాకన్నా నీవు దరిద్రుడవు అని మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తాము లేఖనంలో. కనుక ప్రియ సహోదరి సహోదరుగా నీ నా జీవితాలలో కూడా ఇలా అవిశ్వాస లక్షణాలుగా అవిధేయత కలిగిన వారిగా ఉండక దోమా నీవు ఎలా ఉండాలి? ఉండు. నువ్వు అవిశ్వాసంలో ఉండద్దు, విశ్వాసంలో ఉండు. ఎంత చెప్పినా నమ్మనటువంటి తోమాతో చెప్తున్నాడు దేవుడు. కనుక మనము విశ్వాసంలో నమ్మేడి పిల్లలంగా ఉన్నట్లయితే కొన్ని దేవుని కార్యాలు మనము చూస్తాము, ఆయన మహిమను మనము చూస్తాము. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము మాట చదువుకొని ముగించుకున్నాము. 8వ అధ్యాయము 48వ వచనము మాట చదువుకున్నాము. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెతుకటలేదు, వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి ప్రియులారా, ఆయన మహిమపరుస్తున్నాడంట క్రీస్తు. అక్కడ ఉన్నటువంటి యూదులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, నీవు దయ్యం పట్టిన వాడివి, నీవు బయల్జెబూలు వల్ల దయ్యమును విడిపిస్తున్నావు, నీవు దయ్యం పట్టిన వాడనైతే కాదు, నేను దయ్యం పట్టిన వాడనైతే కాదు, కానీ నేను తండ్రిని మహిమపరుస్తున్నాను. నిజంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా మనకు పుట్టుక ఇచ్చినాడంటే, ఆ పుట్టుక ఎందుకు ఇస్తున్నాడంటే మనము తండ్రి దేవుణ్ణి మహిమపరచుటకే మనం ఈ జన్మ ఇస్తున్నాడు, ఆయన పోలికలో, ఆయన రూపంలో. ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు, నేను నా మహిమను వెతుకటలేదు, వెతుకుచూ తీర్పు తీర్చుతూ వాడొకడు కలడు. కనుక ఒకడు నా మాట గైకొని ఎడల వాడు మరణమే పొందడు, నా మాట వింటే మరణమే పొందడు. కనుక నేను దయ్యం పట్టిన వాడను మాత్రమైతే నేను కాను, కానీ
నా తండ్రిని గణపరచువాడను. మీరు నన్ను అవమానపరుచుతున్నారు, నేను తండ్రిని గణపరుస్తున్నాను. పరమ తండ్రి అయినటువంటి ఆ యెహోవా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో తన తండ్రిని, మన అందరి తండ్రిని, ఆత్మల తండ్రిని గణపరుస్తున్నాడో, మనమందరము కూడా ఆ త్రియేక దేవుడైన ఆ తండ్రిని లేక కుమారుని లేక పరిశుద్ధాత్మని మనము కూడా ఆయనను మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా, స్తుతించే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే మనకు మాదిరే యేసుక్రీస్తు ప్రభు. అట్టి మాదిరి అయిన క్రీస్తు ప్రభు వారే తండ్రిని గణపరుస్తున్నారు. ఆయన చెప్పిన మాటే భూమి మీద చేశాము. ఆయన చెప్పిన మాటే నాకు ఆహారమై ఉన్నది, అది నెరవేరిస్తే నేను అన్నం తిన్నట్టు అని అమూల్యమైనటువంటి మాటలు క్రీస్తు ప్రభు వారు చెప్పినారు. కనుక మనము దేవునిలో చక్కగా ఎదుగుటకు, ఆయన చిత్తంలో బ్రతుకుటకు, ఆయన లేఖనాలలోని భాగాలను నమ్మి, మనస్ఫూర్తిగా నమ్మి, పౌలు గారంతా మనము ఉండలేము. కానీ ఆవగింజంత విశ్వాసంతో యేసు ప్రభు వారు చెప్పినట్టు ఆవగింజంత విశ్వాసంతో ఉండనీకి మనము దేవుని కృపను పొందుకోవాలి. ఆయన మహిమను చూడాలంటే ఆవగింజంత విశ్వాసం కలిగి మనము ఉన్నట్లయితే, క్రీస్తును ధరించుకున్నట్లయితే మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు ఈ లోకంలో నిన్ను చక్కగా ఎదుగునింపజేయుటకు, లేక నిన్ను చెక్కుటకు, నిన్ను మంచివానిగా చేయుటకు దేవుడు అన్ని విధాలా నిన్ను నన్ను అందరినీ దేవుడు కాపాడుతూ, ఆశీర్వదిస్తూ, దీవిస్తూ వస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించిన కళ వచ్చినట్లయితే చిన్న మహాపరిశుద్ధుడైన ప్రభావం.